Hello guys, welcome back to Nextop's videos channel. Last Terraform series వీడియోలో Azure infrastructure deployment with Terraform ఎలా చేయాలనేది డీటెయిల్డ్గా తెలుసుకున్నాం. అందులో భాగంగా Terraformకి సంబంధించినటువంటి రీసోర్స్ డెఫినిషన్ని మనం తెలుసుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో అదే Azure infrastructure deploymentని డైనమిక్గా వేరియబుల్స్ని యూస్ చేసి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఒకవేళ మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నేను ఫ్యూచర్లో పోస్ట్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ రిసీవ్ చేసుకోవడం కోసం. ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్ ఆల్రెడీ ప్లీజ్ గో అహెడ్ అండ్ డూ ఇట్ నౌ టు రిసీవ్ ద నోటిఫికేషన్స్ ఫర్ ద ఫ్యూచర్ వీడియోస్. ఆల్సో డు నాట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. అలాగే షేర్ చేయండి విత్ ఇన్ యువర్ సర్కిల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. రీసోర్సెస్ గురించి జస్ట్ ఒక బ్రీఫ్ రీక్యాప్. సో రీసోర్సెస్ అనేవి ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఏ వర్చువల్ మిషన్ అవ్వచ్చు, వీనెట్ అవ్వచ్చు, సెక్యూరిటీ గ్రూప్ అవ్వచ్చు, ఐపీ అడ్రస్ అవ్వచ్చు, క్లౌడ్లో డిప్లాయ్ చేసేటటువంటి ఎలాంటి రీసోర్స్ అయినా సరే, ఎలాంటి కాంపోనెంట్ అయినా సరే టెరఫార్మ్ టెక్నికల్ ఆస్పెక్ట్లో రీసోర్స్ అని పిలువబడుతుంది. సో దానికి ఒక స్పెసిఫిక్ ఫార్మేట్లో మనం డెఫినేషన్ రాయటం జరుగుతుంది టెరఫార్మ్ కోడ్లో. సో కీవర్డ్ రీసోర్స్ తోటి స్టార్ట్ చేసి ఏ కైండ్ ఆఫ్ రీసోర్స్ని మనం డిప్లాయ్ చేయాలనుకుంటున్నామో టైప్ ఆఫ్ ద రీసోర్స్ని Azure RM _ resource _ group అనే రీసోర్స్ గ్రూప్కి సంబంధించినటువంటి టైప్ ఇది. అండ్ ఈ కోడ్ బ్లాక్కి మనం ఇచ్చేటటువంటి నేమ్ ఇది. దాని లోపల ఈ రీసోర్స్ గ్రూప్ని డిఫైన్ చేయడానికి, అది క్రియేట్ చేయడానికి మనం ఇస్తున్నటువంటి వాల్యూస్ ఏంటి అనేది ఇలా మనం డిఫైన్ చేసిన తర్వాత మనం చూసాం లాస్ట్ వీడియోలో మల్టిపుల్ రీసోర్సెస్ని ఎలా డిప్లాయ్ చేయాలి అనేది తెలుసుకున్నాం. ఒకవేళ చూడకపోతే ఆ వీడియో ఫస్ట్ చూసి తర్వాత ఈ వీడియో చూడండి. సో మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో రీసోర్సెస్ అనేవి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉండేటటువంటి వేరియస్ కాంపోనెంట్స్. సో వన్ బై వన్ మనం డిఫైన్ చేసుకున్నాం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో. ఇఫ్ యూ లుక్ ఎట్ ద కోడ్ వన్ మోర్ టైం, ఆ కోడ్ని మనం చూస్తే ఒకసారి ఏం చేసామంటే పాత క్లాస్లో, పాత సెషన్లో ప్రీవియస్ సెషన్లో మనం ప్రొవైడర్ని డిఫైన్ చేసుకున్నాం, తర్వాత రీసోర్స్ గ్రూప్ని డిఫైన్ చేసాం, దానికి స్పెసిఫిక్గా ఒక నేమ్ ఇచ్చాం, ఏ లొకేషన్లో ఉండాలో చెప్పాం. ఇక్కడ హార్డ్ కోడ్ చేసాం వాల్యూస్ని. స్టాటిక్గా ఉన్నాయి, ఇవి డైనమిక్గా లేవు. సో ఇప్పుడు ఆ స్టాటిక్ ఆ ఫంక్షనాలిటీని తీసి దీని ప్లేస్లో మనం వేరియబుల్స్ని డిఫైన్ చేస్తాం. దట్స్ వాట్ ద ఫోకస్ ఆఫ్ దిస్ వీడియో ఇస్. సో తర్వాత మనం వీనెట్ డిఫైన్ చేసుకున్నాం, వీనెట్కి నేమ్ ఇచ్చాం. లొకేషన్ వచ్చేసరికి పైన డిఫైన్ చేసిన రీసోర్స్ డెఫినిషన్ నుంచే నేమ్ని పికప్ లొకేషన్ని పికప్ చేసుకున్నాం. అలాగే రీసోర్స్ గ్రూప్ నేమ్ని కూడా పైన ఇచ్చిన డెఫినేషన్ నుంచి పికప్ చేసుకున్నాం. తర్వాత వీనెట్కి రిలేటెడ్గా ఉండే కాంపోనెంట్స్కి సచ్ యాజ్ సబ్నెట్స్, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్, వాటికి దాని పేరెంట్ రీసోర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక నేమింగ్ నోటేషన్ తోటి మనం ఆ డెఫినేషన్ అనేది చేసాం. ఇవన్నీ చేసిన తర్వాత అల్టిమేట్గా డిప్లాయ్ చేసాం. మనం చేస్తే మనకి ఒక ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సింపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి మనకి డిప్లాయ్ అయింది. సో లెట్ మీ టేక్ దిస్ పార్ట్ ఆఫ్ ద కోడ్ అండ్ క్రియేట్ ఎ న్యూ టెరఫార్మ్ ఫైల్. and paste it here. సో దీన్ని నేను నా లోకల్ డ్రైవ్లో సేవ్ చేస్తాను. లెట్ మీ గో టు దట్ ఫోల్డర్ అండ్ సేవ్ ఇట్ దేర్. సో మెయిన్ ఫైల్ కాబట్టి ఇది main.tf అని పెట్టుకుంటున్నాను నేను. నా లొకేషన్లో Azure ఎగ్జాంపుల్స్ విత్ వేరియబుల్స్ అనే ఫోల్డర్లో నేను ఈ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. సో దీనికి కంటిన్యూషన్గా ఇప్పుడు మనం కోడ్ రాసుకోవాలి. సో ఏదైతే ఉన్నాయో దాన్నే తీసుకోవచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ గోయింగ్ టు టేక్ ద రీసోర్స్ గ్రూప్కి సంబంధించిన రీసోర్స్ డెఫినేషన్ని తీసుకుంటున్నాను ఇక్కడ. కానీ ఇక్కడ మనం హార్డ్ కోడ్ చేసాం. ఈ హార్డ్ కోడ్ చేసినటువంటి ఫంక్షనాలిటీ మనకి కరెక్ట్ కాదు. సో వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు మేక్ ఇట్ మోర్ డైనమిక్. అంటే మనం ప్రతిసారి డిప్లాయ్ చేసేటప్పుడు ఈ టెరఫార్మ్ టెంప్లెట్ని డిప్లాయ్ చేసేటప్పుడు ఈ టెంప్లెట్ని మాడిఫై చేయకుండా, అంటే ఒరిజినల్ టెంప్లెట్ని, మెయిన్ టెంప్లెట్ని మాడిఫై చేయకుండా ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్స్ అన్నిటినీ, ఆ పేర్లని, లొకేషన్స్ని, వీటిని అన్నిటిని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసేసి సెపరేట్గా ఒక ఫైల్లో మనం డిఫైన్ చేస్తాం అనమాట. వేరియబుల్స్ యూజ్ చేసే మెకానిజం అలా ఉంటుంది. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేయాలి.
అండ్ అది కూడా టెరాఫామ్ లాంగ్వేజే. సో దానికి పేరు ఇవ్వాలి మనం అంటే కనుక ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు. బట్ యూజువల్గా యూజ్ చేసేటటువంటి నేమ్ ఏంటి అంటే సేవ్ యాజ్ అన్నప్పుడు వేరియబుల్స్ డాట్ టీఎఫ్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే వేరియబుల్స్ని డిఫైన్ చేయాలి. అంటే ఏవైతే డైనమిక్గా మనం పాస్ చేయాలనుకుంటున్నామో ఇన్పుట్స్ని, వాటిని మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం అనమాట. సో టు డిఫైన్ ఏ వేరియబుల్, కీవర్డ్ వచ్చేసరికి వేరియబుల్ కీవర్డ్, తర్వాత వేరియబుల్ నేమ్, రీసోర్స్ గ్రూప్ నేమ్, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ వేరియబుల్. మనం ఇక్కడ మనం డిప్లాయ్ చేస్తున్నటువంటి రీసోర్స్ ఏది అంటే రీసోర్స్ గ్రూప్. కాబట్టి ఈ సందర్భంలో దానికి సంబంధించినటువంటి వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను నేను. అంటే నాకు ఇక్కడ 2 కావాలి వేరియబుల్స్ బేసిక్గా రీసోర్స్ గ్రూప్ డిప్లాయ్ చేయడానికి. ఒకటి రీసోర్స్ గ్రూప్ నేమ్, ఇంకొకటి వచ్చేసరికి ఆ లొకేషన్, ఆర్జీ లొకేషన్. ఈ రెండు వేరియబుల్స్. సో ఈ వేరియబుల్స్లో ఏ కైండ్ ఆఫ్ డేటా నేను స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఐ వాంటెడ్ టు స్టోర్ స్ట్రింగ్ కైండ్ ఆఫ్ డేటాని స్టోర్ చేద్దాం. టైప్ ఆఫ్ ద వేరియబుల్ వచ్చేసరికి స్ట్రింగ్ అనమాట. అండ్ కావాలంటే మనం దీనికి డిస్క్రిప్షన్ కూడా రాసుకోవచ్చు. అంటే ఈ వేరియబుల్ దేనికోసం మనం డిఫైన్ చేస్తున్నాము అనేది. యూజ్డ్ ఫర్ నేమింగ్ రీసోర్స్ గ్రూప్. అలాగే సెకండ్ ఆర్జీ లొకేషన్ అనే వేరియబుల్ ఉంది, దాన్ని టైప్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా స్ట్రింగే ఎందుకంటే టెక్స్టే కాబట్టి. అండ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి దీనికి వచ్చేసరికి యూజ్డ్ ఫర్ సెలెక్టింగ్ ద లొకేషన్. మనం ఆర్మ్ టెంప్లెట్ గురించి చూసినప్పుడు సిమిలర్ కైండ్ ఆఫ్ మెథడాలజీనే ఫాలో అయ్యాం అక్కడ కూడా, స్ట్రాటజీనే. ఆర్మ్ టెంప్లెట్లో కూడా మనం వేరియబుల్స్ అనే వాటిని పారామీటర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి సెపరేట్ ఫైల్లో పెట్టుకుని ఆ పారామీటర్స్ని డిఫైన్ చేసి వాటికి వాల్యూస్ని మనం పాస్ చేసాం. అక్కడ కూడా సిమిలర్ టెక్నాలజీ అనమాట ఇది కూడా. అయితే అది జేసన్ ఫార్మాట్ వాడుతుంది లాంగ్వేజ్ని, ఇదేమో హెచ్సిఎల్ వాడుతుంది. ఇక్కడ సింటాక్స్ చాలా ఈజీగా ఉంటుంది. సో డిస్క్రిప్షన్తో పాటు మనం ఇంకా ఇవ్వగలిగినటువంటి పారామీటర్స్ కొన్ని ఉంటాయి. సో డిఫాల్ట్ వాల్యూ ఏం పాస్ చేద్దాం అనుకుంటున్నారు దీనికి. ఒకవేళ ఏ వాల్యూ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా ఏదో ఒక వాల్యూ తీసుకోవాలి. కాబట్టి ఏదో ఒక వాల్యూ మనం డిఫాల్ట్ అని ఇచ్చేస్తే, ఒకవేళ మనం ఇన్పుట్ ఇవ్వడం మర్చిపోతే ఈ వాల్యూని డిఫాల్ట్ వాల్యూ కింద తీసుకుని డిప్లాయ్మెంట్ ప్రొసీడ్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఇస్ ద డెఫినిషన్ ఆఫ్ వేరియబుల్స్. జస్ట్ సింపుల్గా వేరియబుల్స్ డెఫినిషన్. బట్ మరి వీటికి వాల్యూస్ని పాస్ చేయాలి. కరెక్ట్. సో వాల్యూస్ని పాస్ చేయాలంటే వీ నీడ్ టు క్రియేట్ వన్ మోర్ ఫైల్. అది కూడా టెరాఫామ్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. సో దాన్ని నేను ఏమంటానంటే terraform.tf vars is the extension అనమాట. terraform tf vars. tf vars అనే ఎక్స్టెన్షన్ ఉంది అంటే వేరియబుల్స్ కి సంబంధించినటువంటి ఇన్పుట్ వాల్యూస్ అన్ని కూడా ఈ ఫైల్లో ఉంటాయి అని అర్థం. సో ఇప్పుడు నేను ఈ ఫైల్లో ఏం చేస్తానంటే సింపుల్గా నేను ఏదైతే వేరియబుల్స్ని డిఫైన్ చేసుకున్నానో, దిస్ ఈజ్ వన్ వేరియబుల్ అండ్ ద అదర్ వన్ ఈజ్ ఆర్జీ లొకేషన్. ఈ రెండు వేరియబుల్స్, వీటికి ఇవ్వాల్సినటువంటి వాల్యూస్ని నేను ఇక్కడ పాస్ చేస్తాను. రీసోర్స్ గ్రూప్ నేమ్ అండ్ ఒకవేళ ఆర్జీ లొకేషన్ నేను ఇవ్వకుండా బ్లాంక్ వదిలేసానంటే డిఫాల్ట్గా మనం ఇచ్చినటువంటి వాల్యూ ఈస్ట్ యూఎస్ని తీసుకుని వెళ్ళిపోతుంది. లేదు ఇక్కడ మనం ఒక వాల్యూని కూడా డిఫైన్ చేయొచ్చు. సో ఇలా మనం వేరియబుల్స్ని వాడొచ్చు అనమాట. సో లెట్స్ గో అహెడ్ అండ్ క్రియేట్ అ కపుల్ ఆఫ్ అదర్ రీసోర్సెస్ ఆల్సో. ఆ రీసోర్సెస్ని క్రియేట్ చేసి వాటికి మనం ఇవ్వాల్సినటువంటి ఆ వాల్యూస్ని మనం ఎలా వాడుకుంటాం ఈ ఫైల్స్ నుంచి అనేది చూపిస్తాం. ఓకే, దానికన్నా ముందు అసలు మనం ఇక్కడ ఒక రీసోర్స్ని డిఫైన్ చేసాం. ఈ హార్డ్ కోడెడ్ వాల్యూస్ తీసేయాలి, ఇంకా అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వేరియబుల్స్ని రిఫర్ చేస్తూ వాటిలో ఉండే వాల్యూస్ని డైనమిక్గా తీసుకోవాలి. ఫ్యూచర్లో ఇదే టెంప్లెట్ వాడి ఎవరైనా సేమ్ డిప్లాయ్మెంట్ మళ్ళీ చేయాల్సి వస్తే ఈ ఫైల్ ఒక్కదాన్ని మార్చితే సరిపోతుంది. ఇందులో ఉండే వాల్యూస్ని అప్డేట్ చేసి డిప్లాయ్ చేస్తే సరిపోతుంది. ఫ్రెష్ వాల్యూస్ తోటి న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ అవుతుంది. అంటే మెయిన్ టెంప్లెట్ని టచ్ చేయక్కర్లేదు, ఏ మోడిఫికేషన్స్ చేయక్కర్లేదు, వేరియబుల్స్.tfని మోడిఫై చేయక్కర్లేదు. ఓన్లీ terraform.tf varsలో
ఒక నోట్ ప్యాడ్ ఫైల్ లాంటి ఫైల్లో ఇన్పుట్స్ని పాస్ చేసుకుంటూ రిపీటెడ్ డిప్లాయ్మెంట్స్ని చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు వేరియబుల్స్ ఏమో ఒక ఫైల్లో డిఫైన్ చేసాం, వాటికి ఇచ్చేటటువంటి వాల్యూస్ని ఇంకొక ఫైల్లో పెట్టాం. మరి వీటిని ఎట్లా మనం యాక్చువల్గా డిప్లాయ్మెంట్ టైంలో వాడుకుంటాం అనేది కూడా తెలియాలి. కాబట్టి మనకి దానికి ఒక స్పెసిఫిక్ నొటేషన్ ఉంటుంది అనమాట ఈ వేరియబుల్స్ని వాడుకోవాలంటే. సో ఎలా వాడతాం అంటే, ఇంతకుముందు మనం చూసిన ఎగ్జాంపుల్లో రీసోర్స్ డాట్ అని చెప్పి అజూర్ RM _ resource _ group అని చెప్పి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో దానికి సంబంధించినటువంటి ఆ బ్లాక్ నేమ్ ఇచ్చి మనం తీసుకొచ్చాం. అక్కడ ఏం చేసాం, మనం ఆ పాత ఎర్లియర్ బ్లాక్ ఆఫ్ కోడ్లో క్రియేట్ చేసిన రీసోర్స్ గ్రూప్ని రిఫర్ చేస్తూ తీసుకొచ్చుకున్నాం మనం. సో డాట్ నేమ్ అని ఇచ్చి ఇక్కడ మనం ఆ వాల్యూస్ని ఫెచ్ చేసుకున్నాం. అంటే రీసోర్స్ బ్లాక్ని చూడు, అందులో ఈ టైప్ ఆఫ్ రీసోర్స్ని చూడు, ఆ పర్టికులర్ రీసోర్స్ టైప్కి మనం ఇచ్చినటువంటి కోడ్ బ్లాక్ నేమ్, తర్వాత దాంట్లో మనం డిఫైన్ చేసినటువంటి వాల్యూ, ఇలా మనం యాక్సెస్ చేసాం. బట్ ఇప్పుడు వేరియబుల్స్ని యాక్సెస్ చేయాలి కాబట్టి there is specific notation that we need to follow when we access the variables. ఎలా అంటే కొటేషన్ మార్క్స్ స్టార్ట్ చేసి $కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి var.rg నేమ్, ఏదైతే వేరియబుల్ నేమ్ ఉందో ఆ నేమ్ని ఇక్కడ ఇవ్వాలి. సెకండ్ వేరియబుల్ ఏంటి మనకి, $, అండ్ var.rg లొకేషన్. సో మనం ఏదైతే వేరియబుల్ ఫైల్లో పాస్ చేసామో ఇన్ఫర్మేషన్, అదంతా కూడా ఇక్కడ డిఫైన్ చేసినటువంటివి ఈ వాల్యూస్ని తీసుకొచ్చుకుని ఇక్కడ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్కి పాస్ చేసుకుంటుంది అనమాట ఎగ్జిక్యూషన్ టైంలో. ఇలా మనకి వేరియబుల్స్ ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం వెళ్ళి దీన్ని తీసేసి వెస్ట్ యూఎస్ అని రాసామంటే వెస్ట్ యూఎస్కి డిప్లాయ్ అవుతుంది. ఈ రీసోర్స్ గ్రూప్ నేమ్ కూడా వేరేది పెట్టుకుని మళ్ళీ డిప్లాయ్ చేసుకోవచ్చు. అంటే మనం మెయిన్ ఫైల్ అసలు ముట్టుకోకర్లా. You just need to if you want to do repetitive deployments, then you need to modify the var file only. Dynamic గా అప్లై అవుతుంది కోడ్ అంతా కూడా. సో ఇలా మనం డిఫైన్ చేసిన వేరియబుల్స్ ని main.tf ఫైల్లో యాక్సెస్ చేస్తూ ఆ రీసోర్స్ కి సంబంధించిన ఇన్పుట్స్ ని పాస్ చేస్తాం అన్నమాట. సో లెట్ మీ పేస్ట్ ద కోడ్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ టెంప్లేట్. ఐ మీన్ మొత్తం ఈ కోడ్ అంతా రాసేదానికన్నా, ఎందుకంటే లాజిక్ అయితే ఇదే, ఎలా మనం రీసోర్స్ని డిఫైన్ చేయాలి, ఎలా వేరియబుల్స్ని డిఫైన్ చేయాలి, వాటికి వాల్యూస్ని ఎలా పాస్ చేయాలనే లాజిక్, కోర్ లాజిక్ అయితే ఇదే ఫాలో అవుతూ నెక్స్ట్ రీసోర్సెస్ కూడా మనం ఆ వేరియబుల్స్ని డిఫైన్ చేయటం, వాటికి వాల్యూస్ని పాస్ చేయడం జరుగుతుంది. కాబట్టి నేను ఈ మొత్తం కోడ్ అంతా ఇప్పుడు రాస్తూ టైం వేస్ట్ చేయకుండా ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు పేస్ట్ ద కోడ్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ టెంప్లేట్. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ కోడ్ ఏంటనేది. అజూర్ RM వర్చువల్ నెట్వర్క్ డిఫైన్ చేసాం, VNet 1 అన్నాం. సో RG1 మనం ఇక్కడ మార్చేద్దాం, RG అని పెట్టుకుందాం ఇది సింపుల్గా. అండ్ అన్ని చోట్ల RG అని ఉంది, మళ్ళీ అన్ని మార్చుకోవాలంటే కష్టం మనకి. సో జస్ట్ చేంజ్ ఇట్ టు RG రీసోర్స్ గ్రూప్. అండ్ VNetకి ఏమంటున్నారు, నేమ్ వచ్చేసరికి var.prefix. అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇంకొక వేరియబుల్ని డిఫైన్ చేయాలి ఇక్కడ. That variable would be prefix and type of the variable string అది కూడా. So use it to define a standard prefix for all resources. దీనికి సంబంధించినటువంటి డిఫాల్ట్ వాల్యూ అక్కర్లేదు, తీసేసాము. నెక్స్ట్ దీనికి వాల్యూ ఇవ్వాలి కదా మరి. సో ప్రిఫిక్స్ అనేటటువంటి వేరియబుల్కి, ప్రిఫిక్స్ అంటే నేను అన్ని రీసోర్సెస్కి ఇదే నేమ్ తోటి స్టార్ట్ అవ్వాలి డిప్లాయ్మెంట్స్ అని చెప్తున్నాను అనమాట ఇక్కడ. సో వేరియబుల్ డిఫైన్ చేసాం అండ్ వేరియబుల్కి వాల్యూ కూడా డిఫైన్ చేసాం, అది VNet వరకు. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ కూడా అలాగే జరుగుతాయి. ఇక్కడ రీసోర్స్ గ్రూప్ నేమ్ వచ్చేసరికి అజూర్ RM రీసోర్స్ గ్రూప్ ఇట్లా ఉంది. ఇది కూడా తీసేసేయచ్చు మనం, ఇది కూడా తీసి డైరెక్ట్గా var.rg అని పెట్టుకోవచ్చు. లేదంటే ప్రతిసారి వేరియబుల్ ఫైల్కి వెళ్ళి ఎత్తుకోకుండా ఇక్కడ ఆల్రెడీ ఇది తెచ్చుకుంది కాబట్టి దిస్ కెన్ లెవరేజ్, లైక్ ఇక్కడ నుంచి ఇది పక్క నుంచి తెచ్చేసుకుంటుంది ఇది. అంటే ఇప్పుడు దీనికోసం మనం వేరియబుల్ ఫైల్ వాడాం,
రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ కి వేరియబుల్ ఫైల్ నుంచి తెచ్చుకోమని చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ దీనికి ఆల్రెడీ డిఫైన్ అయిపోతుంది కాబట్టి వాల్యూ వాటినే మనం ఇక్కడ రిఫర్ చేసుకుంటున్నాం. ఇంతకు ముందు రీసోర్స్ ఎగ్జాంపుల్లో లాగా ఏవైతే ఇక్కడ డిఫైన్ అయ్యి లేవో అవి వేరియబుల్ నుంచి తెచ్చుకుంటున్నాం. సో అనదర్ వేరియబుల్ కావాలి ఇక్కడ vnet CIDR prefix అనేది. లెట్ మీ గో అహెడ్ అండ్ డిఫైన్ దట్ వేరియబుల్ ఆల్సో. సో దానికి ఒక వాల్యూ కూడా పాస్ చేయాలి కాబట్టి లెట్ మీ టేక్ దట్ వాల్యూ ఆల్సో. అండ్ ఫైనల్ గా లాస్ట్ థింగ్ ఏంటి, సబ్నెట్ CIDR prefix. సో ఇది కూడా మనం ఒక వేరియబుల్ ని డిఫైన్ చేయాలి. అండ్ దీనికి కూడా ఒక వాల్యూని పాస్ చేయాలి కాబట్టి లెట్ మీ టేక్ దట్ వాల్యూ ఫ్రమ్ హియర్ అండ్ మై అదర్ డాక్యుమెంట్. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నాం మనం అంటే vnet ని క్రియేట్ చేయి, ఈ అడ్రస్ స్పేస్ తో ఈ అడ్రస్ స్పేస్ తో సబ్నెట్ ని కూడా క్రియేట్ చేయి. వాటికి డెఫినేషన్ వేరియబుల్స్ అన్ని ఇచ్చాం. ఆ వేరియబుల్స్ ని ఇక్కడ మనం var డాట్ అని చెప్పి యాక్సెస్ చేస్తున్నాం. var డాట్ ఫైల్లో ఉన్నటువంటి వాటన్నిటిని RG నేమ్, RG లొకేషన్, ప్రిఫిక్స్, CIDR ప్రిఫిక్స్, సబ్నెట్ CIDR ప్రిఫిక్స్ ఈ ఐదింటిని ఇక్కడ డిఫైన్ చేసాం. వాటి వాల్యూస్ ని కూడా ఇక్కడ డిఫైన్ చేసాం. వీటిని మాత్రమే మనం var డాట్ అని యాక్సెస్ చేస్తున్నాం. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా డైరెక్ట్ గా రిసోర్స్ బ్లాక్ ఇంతకు ముందు యూస్ చేసిన ఎగ్జాంపుల్ లాగే చేస్తున్నాం. సో ఇది ఏం చేస్తుంది, ఒక vnet క్రియేట్ చేస్తుంది, ఒక సబ్నెట్ క్రియేట్ చేస్తుంది, ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తుంది, అండ్ తర్వాత ఆ సెక్యూరిటీ గ్రూప్ లో ఒక ఇన్బౌండ్ రూల్ రాస్తుంది, అండ్ తర్వాత ఆ సెక్యూరిటీ గ్రూప్ ని ఒక సబ్నెట్ కి అసోసియేట్ చేస్తుంది, అండ్ దెన్ నిక్ క్రియేట్ అవుతుంది, VM క్రియేట్ అవుతుంది, VM 2012 ఆపరేటింగ్ సిస్టమ్ తోటి క్రియేట్ అవుతుంది. దిస్ ఇస్ ది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఇలా మనం చేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఆఫ్ కోర్స్ వీ నీడ్ టు గో టు దాట్ ఫోల్డర్. ఎక్కడైతే మన ఫైల్స్ సేవ్ చేసుకున్నామో ఆ లొకేషన్కి వెళ్ళి ఫస్ట్ థింగ్ టెరాఫార్మ్ init. ఇఫ్ యూ లుక్ ఎట్ ద లొకేషన్, ఆ లొకేషన్కి వెళ్ళి మనం యాక్సెస్ చేసి చూస్తే అక్కడ టెరాఫార్మ్ కి సంబంధించినటువంటి ఆ లైబ్రరీస్ డౌన్లోడ్ కాలేదు, ఇంకా జస్ట్ 3 ఫైల్స్ ఉన్నాయి అంతే. సో వన్స్ ఐ ఇనిట్ చేసిన తర్వాత ఆటోమేటికలీ ఏమవుతుంది, టెరాఫార్మ్ రిజిస్ట్రీ కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఆ ప్రొవైడర్ ని డౌన్లోడ్ చేసుకుంటుంది. మనం డిఫైన్ చేసిన కోడ్ ని బట్టి ప్రొవైడర్ డెఫినేషన్ రాసాం కదా, ఇవే తెచ్చుకుంది. అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. సో నౌ లెట్ మీ సేవ్ ఆల్ దీస్ ఫైల్స్ and then let me go to this folder and Terraform validate configuration syntax అంతా కరెక్ట్ గా ఉందా, మిస్టేక్స్ ఉన్నాయా, ఎక్కడన్నా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, సక్సెస్ ద కాన్ఫిగరేషన్ ఇస్ వ్యాలిడ్. అండ్ టెరాఫార్మ్ ప్లాన్ అంటే సిమ్యులేట్ చేసి చూపెడుతుంది, అప్లై అంటే ఇనిషియేట్ చేసేస్తుంది. సో మనం ఒకసారి ఇక్కడ చూసుకుంటే అజూర్ లో మనకి రీసోర్స్ గ్రూప్స్ లో ఈ 3 ఉన్నాయి ప్రస్తుతానికి. అండ్ ఆఫ్టర్ వి డిప్లాయ్ దాట్, అప్లై చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఆ రిసోర్సెస్ అన్ని డిప్లాయ్ అవడం జరుగుతుంది. సో వేరియబుల్స్ ని వాడితే మనం నెక్స్ట్ చేసేటటువంటి డిప్లాయ్మెంట్ లో terraform.tf var ఫైల్ ని మాత్రం ఎడిట్ చేసి అందులో ఉండే వాల్యూస్ అప్డేట్ చేసి ఇదే స్క్రిప్ట్ ని మళ్ళీ రన్ చేస్తే సరిపోతుంది, ఇంకొక బ్రాండ్ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయిపోతుంది. సో దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ విత్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్. error getting authenticated to the object ID listing service principals. Last time కూడా వచ్చింది మనకి, I think ఇది. Let me correct it. Okay. I think ఈ సర్వీస్ ప్రిన్సిపల్ ఏవైతే వాడుతున్నామో ఇక్కడ might be incorrect. Let me get that information. So Active Directoryకి వెళ్ళి అప్లికేషన్ రిజిస్ట్రేషన్స్ TF యూజర్ అని ఒక యూజర్ క్రియేట్ చేసుకున్నాం కదా మనం. సో ఆ సీక్రెట్ ని let me delete this and recreate a new secret 01 add, and then I have this secret. ఇది జస్ట్ ఇక్కడ అప్డేట్ చేస్తే సరిపోతుంది. I believe that is the issue. Authentication issue వస్తుందంటే that's the issue. సో సేవ్ చేస్తున్నాను and then I'm trying to re-execute it. ఆటో అప్రూవ్ అని ఇచ్చానంటే ఏంటంటే మన ఇంక ప్రాంప్ట్ చేయదు, ఎస్ ఆర్ నో అని అడగదు, ఇంకా ముందుకెళ్ళిపోతుంది అనమాట డిప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా. సో వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత విల్ ఆల్సో డూ వన్ మోర్ థింగ్.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా మనం రోల్ బ్యాక్ చేయాలి, అంటే క్రియేట్ అయిన మొత్తం రీసోర్సెస్ అన్నిటిని ఎలా క్లీనప్ చేయాలి అనేది కూడా మనం తెలుసుకుందాం నెక్స్ట్. సో ఈ పర్టికులర్ ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది, అందుకని ఇది ముందుకెళ్తుంది. అట్లీస్ట్ ఇట్ షుడ్ షో సమ్ ప్రోగ్రెస్. సి మన ఆటో అప్రూవ్ అని ఇవ్వకుండా ఉంటే ఒక ప్రాంప్ట్ వచ్చి ఆగేది అనమాట, ఎస్ఆర్ నో అని చెప్పి. సో ఆటో అప్రూవ్ ఇచ్చాం కాబట్టి ఇట్స్ గోయింగ్ అండ్ క్రియేటింగ్ దోస్ రీసోర్సెస్. స్టేట్ ఫైల్ క్రియేట్ అయింది. సో టెర్రఫార్మ్ స్టేట్ ఫైల్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హౌ టు మెయింటైన్ లోకల్ స్టేట్ ఫైల్, రిమోట్ స్టేట్ ఫైల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫర్ ఆల్ నోటిఫికేషన్స్, ఫ్యూచర్ నోటిఫికేషన్స్ అన్నిటికీ, ఫ్యూచర్ వీడియో నోటిఫికేషన్స్ అన్ని రిసీవ్ చేసుకోవడం కోసం. అలాగే దయచేసి షేర్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి, బికాస్ ఐమ్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు prepare these videos. So also like sharing knowledge is always a good thing. So if you share something, you will learn something in return, right? So now resource group create అయిపోయింది, vnet create అయిపోయింది, subnet create అయిపోయింది, nsg కూడా create అయిపోయింది, virtual machine create అవుతుంది. Let me go to portal and refresh my resource groups. సో కొత్త రీసోర్స్ గ్రూప్ వచ్చింది. ఇందులోపల మనకి అగో అన్నీ కూడా డిప్లాయ్ అవ్వడం జరుగుతుంది. ప్రతిదీ కూడా మనం ఇచ్చిన నేమ్స్ తోటే. నెక్స్ట్ ఆప్షన్ అనేది ప్రిఫిక్స్ కింద ఇచ్చాం కాబట్టి ప్రతి రిసోర్స్కి నెక్స్ట్ ఆప్షన్ వచ్చింది. అండ్ మిగిలిన కీవర్డ్స్ ఏవైతే ఇచ్చామో, అంటే మన పేర్లలో సమ్వేర్ ఇదిగో ప్రిఫిక్స్ తర్వాత -10 అని ఇచ్చాను, అందుకని అది తీసుకుంది. అండ్ అలాగే NSG1 అని ఇచ్చాను ప్రిఫిక్స్ తర్వాత, అందుకని అది తీసుకుంది. సో అట్లా చేసుకుంటూ వెళ్తుంది అనమాట. వన్స్ ఇట్ ఈస్ డన్, కంప్లీట్ అయిపోయింది అంటే ఇన్ని రీసోర్సెస్ క్రియేషన్ మ్యాటర్ ఆఫ్ 1 or 2 minutes లో అయిపోతుంది. ఇదే మనం మాన్యువల్గా పోర్టల్ నుంచి చేయాలి అంటే కనుక ఇట్ విల్ టేక్ అబౌట్ ½ an hour to 1 hour to complete all this setup. That is the beauty of Terraform కానీ ARM templates కానీ. ARM templates కూడా సిమిలర్ టెక్నాలజీనే, కాకపోతే ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఫంక్షనాలిటీ టెరాఫామ్లో ఉంటుంది మనకి. సో ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ ARM templates, లైక్ ఇంటర్వ్యూస్లో డెఫినెట్లీ అడుగుతారు ARM templates గురించి కూడా. ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ దెమ్, మన ఛానల్లో 2 వీడియోస్ ఉన్నాయి. ARM template డిస్క్రిప్షన్, అది స్కెల్టన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఒకటి పవర్ షెల్తో ఎలా డిప్లాయ్ చేయాలి, Azure DevOps ఎలా డిప్లాయ్ చేయాలని. గో బ్యాక్ అండ్ వాచ్ దెమ్ సో దట్ యూ విల్ గెట్ టు నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. అలాగే Azure DevOps ల్యాబ్స్ కూడా పబ్లిష్ చేస్తున్నాను అలాంగ్ విత్ దీస్. సో అవి కూడా ఇప్పుడు Azure DevOpsకి ఎలాగో మంచి డిమాండ్ ఉంది కాబట్టి just go through them and learn the technology. సో 2 minutes అయింది డిప్లాయ్మెంట్ స్టార్ట్ అయ్యి, అండ్ ఇట్ ఈస్ స్టిల్ క్రియేటింగ్. బట్ ఏదైనా సరే చాలా ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ అనే మనకి అర్థం. మనం ఎలాంటి పరిస్థితుల నుంచి ఎలాంటి సిచ్యువేషన్కి రీచ్ అయ్యామంటే, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పాత రోజుల్లో మొత్తం హార్డ్వేర్ అంతా సెటప్ చేసి, అన్నిటిని కేబులింగ్ చేసి, కనెక్ట్ చేసి, వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్స్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసి, కాన్ఫిగర్ చేసి అంతా రెడీ చేయడానికి, ఇలాంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవ్వడానికి 1 వారం నుంచి 15 రోజులు పట్టేది 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం. తర్వాత వర్చువల్ మెషిన్స్ వచ్చాయి, VMware వచ్చిన తర్వాత ఆ డిప్లాయ్మెంట్ టైమ్స్ తగ్గిపోయాయి. అన్ని టెంప్లేట్ బేస్డ్ డిప్లాయ్మెంట్స్, ర్యాపిడ్గా డిప్లాయ్మెంట్ చేసుకునే మెథడాలజీస్ అన్నీ వచ్చేసాయి. గ్రాడ్యువల్గా చాలా తక్కువ టైంలోనే మల్టిపుల్ మెషిన్స్ని డిప్లాయ్ చేసే అవకాశం వచ్చింది VMware తోటి. ఇప్పుడు ఆ స్పీడ్ కూడా మనకి, అంటే ఆ టైం కూడా మనకి ఎక్కువైపోయి, ఆ 5 నిమిషాల్లో డిప్లాయ్ అవ్వడం కూడా లేట్గా అనిపించి, ఇంకా దానికి మించి ఇంకొంచెం స్పీడ్గా డిప్లాయ్ చేయడానికి ఏమున్నాయనే పద్ధతులు ఏమున్నాయని వెతుక్కుంటున్నాం. అందులో ఇప్పుడు మనకు దొరికినటువంటి ఒక టూల్ టెరాఫామ్ అనమాట. సో 3 minutesలో చేసి పెట్టింది మనకి. అండ్ ఎవ్రీ రీసోర్స్ ఈజ్ రెడీ, యూ కెన్ లాగిన్ టు ద మెషిన్ అండ్ యూ కెన్ కాన్ఫిగర్ ఇట్. మీరు ఇప్పుడు నేను చూపించింది ప్లెయిన్ సింపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్మెంటే. బట్ ద ఫ్యాక్ట్ ఈస్, ఇది కోర్, ఈ ప్రిన్సిపల్స్ అనేవి మనకి బేసిక్స్ అనమాట, లైక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ దిస్ టెక్నాలజీ. మీకు ఈ కోర్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే యూ కెన్ రైట్ n నెంబర్ ఆఫ్ టెంప్లేట్స్. ఇంకా మీ క్రియేటివిటీ, అది మీ ఇమాజినేషన్కే వదిలేయచ్చు. అది యూ కెన్ బిల్డ్ కాంప్లెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. టెర్రాఫామ్ డాక్యుమెంటేషన్ ఎప్పుడూ ఉంటుంది, అండ్ ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, నావే కాదు చాలా మంది
చాలా రకాలుగా డిఫరెంట్ వేస్లో పబ్లిష్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. అవి కూడా చూసి నేర్చుకోవచ్చు. సో దిస్ ఈస్ హౌ వి deploy the infrastructure using the variables. Now I wanted to clean this up. So what I'll do is I'll issue terraform destroy command. ఇదేం చేస్తుందంటే ఏవైతే రీసోర్సెస్ క్రియేట్ అయినాయో వాటన్నిటినీ కూడా సేమ్ సీక్వెన్స్లో రివర్స్ ఆర్డర్లో డిలీట్ చేసుకుంటూ వచ్చేస్తుంది అనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే ఇదంతా అయిపోయిన తర్వాత మనకు మొత్తం క్లీనప్ అయిపోయి ఈ టెరఫామ్ ఏదైతే క్రియేట్ చేసిందో ఆ మొత్తం రిసోర్సెస్ అన్ని కూడా డిలీట్ అయిపోతాయి డెస్ట్రాయ్ కమాండ్ తోటి. సో డెస్ట్రాయ్ ఇస్ ద డేంజరస్ కమాండ్. ఇన్ ఫ్యాక్ట్ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇక్కడ ఎస్ఆర్ను కూడా మనం ఇందాక ఆటో అప్రూవ్ పెట్టినట్టు పెట్టుకోవచ్చు. సో ద సేమ్ వే. అండ్ ప్రతిదీ కూడా మైనస్ ఉంది ఇక్కడ, అంటే డిలీట్ అనమాట, డిలీట్ ఆప్షన్స్ అనమాట. అన్నీ కూడా డెస్ట్రాయ్ అయిపోతాయి. ఇది కూడా కొంత టైం పడుతుంది, ఆఫ్ కోర్స్ 1 or 2 minutes పడుతుంది. అయిపోయిన తర్వాత విల్ సీ దట్ రీసోర్స్ గ్రూప్ కంప్లీట్గా డిలీట్ అయిపోవడం కనిపిస్తుంది అనమాట మనకి. దట్స్ ద ఫ్లెక్సిబిలిటీ, దట్స్ ద బ్యూటీ ఆఫ్ టెరఫామ్ బేసిక్లీ, రైట్? టెరఫామ్ ఈ ఒక్క క్లౌడ్తోనే కాదు, అన్ని క్లౌడ్స్తోనూ వర్క్ అవుతుంది. టెరఫామ్ నేర్చుకుంటే దట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఆ క్లౌడ్స్ తోటి ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో తెలుసుకోవడమే. బట్ బేసిక్స్ అన్నీ ఇవే ఉంటాయి. రీసోర్స్ ప్రొవైడర్స్, తర్వాత రీసోర్సెస్, వేరియబుల్స్, ఇవే కాన్సెప్ట్స్ ఉంటాయి అక్కడ కూడా. కాకపోతే నేమింగ్ కన్వెన్షన్ డిఫరెన్స్ ఉండొచ్చు, టెక్నికల్గా కొంత మైనర్ డిఫరెన్సెస్ ఉండొచ్చు డిఫరెంట్ క్లౌడ్స్తో వర్క్ చేసేటప్పుడు. బట్ ద కోర్ functionality of Terraform is same for all the clouds. So destruction is completed, still destroying, virtual machine is still destroying. VNets security rule is destructed. Security group association kuda teesesindi. So if you refresh, if you go back and refresh, couple of resources will be gone. So after a minute or two manaki a complete ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డిస్ట్రాయ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి కమింగ్ డేస్లో. ఐ ప్లాన్ టు కంప్లీట్ దిస్ కోర్స్ ఫ్రమ్ A to Z. సో టైం దొరికినప్పుడల్లా, నాకు పాసిబిలిటీ ఉన్నప్పుడల్లా నేను టైం స్పెండ్ చేస్తూ అప్లోడ్ చేస్తున్నాను. ఇట్స్ అ బిట్ డిలేడ్, బట్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు కవర్ ఎవ్రీథింగ్. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక జస్ట్ గో అహెడ్ అండ్ సబ్స్క్రైబ్, click on that little bell icon to receive the notifications whenever I publish something. Also please do share and like. So నా efforts కి కొంత మీనింగ్ ఉంటుంది, అట్లీస్ట్ ఇది బ్రాడర్ ఆడియన్స్ కి రీచ్ అయితే, రైట్? So that's it guys for this video. The next video I'll be talking about Terraform state file, how it is generated, దాంట్లో ఏముంటుంది, అండ్ తర్వాత రిమోట్ స్టేట్ ఫైల్ని ఎలా మెయింటైన్ చేస్తాం అనేటటువంటి టాపిక్ని నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్.